తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఒక సందిగ్ధత వాతావరణం అయితే చూస్తా ఉన్నాం. ముఖ్యంగా కవిత తన తండ్రికి ఒక లేఖ రాయడం, ఆ లేఖ లీక్ అవ్వడం, ఆ లేఖ లీక్ అయిన వెంటనే అమెరికా నుంచి వచ్చిన మరుక్షణమే ప్రెస్ మీట్లో ఆ లేఖను నేనే రాశాను, ఎవరో లీక్ చేశారు, కావాలని లీక్ చేశారంటూ తను మాట్లాడినటువంటి మాటలు. మరొక వైపు కవిత పార్టీ పెట్టబోతా ఉంది, కవితనే స్వయంగా ఒక పార్టీని రూపొందించబోతా ఉంది అనేటువంటి మాటలు కూడా మనం చూస్తా ఉన్నాం. ఇది అన్ని విషయాలపైన మనతో మాట్లాడడానికి సీనియర్ అడ్వకేట్ గోపాల్ శర్మ సార్ ఉన్నారు. సార్ నమస్తే. నమస్తే. కవిత లేఖ మీరు చదివి ఉండొచ్చు. ఫస్ట్ లేఖ గురించి మాట్లాడదాం, ఆ తర్వాత కవిత పార్టీ, అసలు బీఆర్ఎస్ పార్టీ గురించి మొత్తం కూడా మాట్లాడదాం. అసలు కవిత లేఖను చదివిన తర్వాత మీకు ఏమనిపిస్తా ఉంది? అసలు యాక్చువల్గా చూస్తే ఆ లేఖ మొత్తం నేను చదవలేదు, కానీ కొన్ని నెగటివ్ పాయింట్లు, కొన్ని పాజిటివ్ పాయింట్స్ అని చెప్పి ఆమె మొదలుపెట్టింది. అవును. ఇప్పుడు జనరల్గా తండ్రి కూతురికి అంత గ్యాప్ ఉందా, మాట్లాడుకోలేనంత గ్యాప్ ఉందా అంటే ఆమె ఒక స్ట్రాటజీ ప్రకారము ఈ ఇష్యూని అక్కడ వాళ్ళు లీక్ చేస్తారని ఈమెకు తెలిసన్నా ఉండాలా, లేకపోతే ఈమె మనుషులే అక్కడ ఉండి లీక్ చేసన్నా ఉండాలా. ఆమె ఏమన్నది, నేను కూడా చదివాను, ఆమె ఏమన్నది, మా నాన్న దేవుడు, ఆ దేవుడు చుట్టూ దయ్యాలున్నాయి, వాళ్ళతోని జాగ్రత్తగా ఉండాలి అని ఒక మాట అన్నది. తర్వాత ఇంకోటి, ఇది వాళ్ళ ఫ్యామిలీ ఇష్యూ అండి, ఫ్యామిలీ డిస్ప్యూట్ ఇది. కుటుంబ వారసత్వ రాజకీయాలు అనుకోండి, కుటుంబం యొక్క ఆస్తి తగాదాలు అనుకోండి, వాటిని పబ్లిక్లో డిబేట్ చేయటం, పబ్లిక్లో పెట్టి పక్క రాష్ట్రంలో ఆయన పేరేంటి షర్మిల లాగా చేయటం అనేది సంథింగ్ అబ్సర్డ్. ఇప్పుడు జనరల్ పబ్లిక్ ఏం సంబంధం అండి, మీ ఇద్దరి మధ్యలో వైరము, అన్న చెల్లెల మధ్యలో వైరం, ఇది తండ్రి కూతురు మధ్యలో. ఆయన అదేదో వరంగల్ సభలోనే ఎక్కడో ప్లీనరీలో ఏం చెప్పాడు, నా వారసుడు కేటీఆర్ చెప్పకనే చెప్పాడు. అప్పటి నుంచి ఈమె మదన పడుతుంది. ఈ లోపల ఆమెకి అమెరికాలో వాళ్ళ కొడుకు ఏదో కాన్వొకేషన్ ఉంటే పోయింది, వచ్చింది. వచ్చిన తర్వాత ఎయిర్పోర్ట్లో 40 నిమిషాలు లాంజ్లో కూర్చుందని కూడా చదివాము. ఆ 40 నిమిషాలు ఎవరితోనో మాట్లాడి సజెషన్ తీసుకొని నిర్ణయం చేసుకుంది అక్కడ. ఎస్, ఫైట్ చేస్తేనే, బయటికి వచ్చి ఫైట్ చేస్తేనే నాకు జవాబు ఇచ్చేటట్టున్నారు, మా నాన్న చుట్టూ దయ్యాలు ఉన్నాయని చెప్పి అన్నది. కాబట్టి ముందు ఆ దయ్యాలు ఎవరో నువ్వు చెప్పు బయటకి. మీ అన్ననా, మీ సంతోష, హరీష, ఇంకెవరు చెప్పాలి కదా. చెప్పకుండా చుట్టూ దయ్యాలు ఉన్నాయని ప్రజల ఊహకు వదిలేస్తే ఎట్లా? అండ్ ఇంకొకటి, వాళ్ళ ఇంటి సమస్యని మనం డిస్కస్ చేసుకోవటమే దౌర్భాగ్యం. అంత పెద్ద లీడర్ ఆమె, తండ్రి చాటు బిడ్డే, ఏదో జాగృతి అని పెట్టుకొని ఏదో కొంచెం సంపాదించుకుంది. ఇంటి విషయాలన్నీ తీసుకొచ్చి ప్రజలు చర్చించుకోవటం అనేది మన దౌర్భాగ్యం. ఇప్పుడున్నటువంటి పరిస్థితులలో కవితకు సంబంధించినటువంటి విషయంలో పార్టీ పెడుతుంది. ఆ పార్టీ అనేది ముఖ్యంగా బహుజన ఎజెండాతో ఉండబోతా ఉంది. అందులో భాగంగానే ఎయిర్పోర్ట్లో అన్నీ కూడా మనము బ్లూ కలర్ జెండాలు చూసామనేటువంటి మాటలు చూస్తూ ఉన్నాం. నిజంగానే పార్టీకి స్పేస్ ఉందా? కవిత సక్సెస్ అయ్యడానికి అవకాశం ఉంది? ఇప్పుడు బహుజనులు అని 10 ఏళ్ళు ఎందుకు మాట్లాడలే ఆమె? వాళ్ళ నాన్న ఎంతమంది బీసీలకి, ఎంతమంది ఎస్సీలకి, ఎస్టీలకి మంత్రి పదవులు ఇచ్చాడు? ఆ 10 ఏళ్ళు ఎందుకు మాట్లాడలే నువ్వు బహుజనుల గురించి? ఇప్పుడే ఎందుకు మాట్లాడుతున్నావు? అప్పుడేమో అధికారాన్ని అనుభవించిరి, అన్ని ఆస్తులు సంపాదించుకుంటారు, అడ్డగోలు వ్యవహారాలు చేస్తుంది. మీ నాన్న సెక్రటేరియట్కే రాకపోతే, నాన్న నువ్వు దేవుడి ఇమేజ్ పోతుంది రా, ఎందుకు సెక్రటేరియట్కు రావట్లేదని ఎందుకు అనలేదామే? తర్వాత ఖమ్మంలో రైతులకు బేడీలు వేస్తే, నాన్న నువ్వు దేవుడివి, బేడీలు ఎందుకు వేసావు నాన్న అని అడగలేదు. సో ఇవన్నీ కూడా ప్రజలు మర్చిపోలేదు కదా. అకారణంగా అందరి మీద కేసులు పెట్టిరి, మీ జర్నలిస్టుల మీద కూడా పెట్టింది కదా. మీ దాసరి శ్రీనివాస్ మీద పెట్టింది కేసులు ఆమె. ఇప్పుడు ఇన్ని దుర్మార్గాలు చేసి మేమేదో ఇప్పుడు బహుజనుల కోసము మాట్లాడతాము, పూలే గురించి మాట్లాడతా, విగ్రహం పెట్టండి, అంబేద్కర్ విగ్రహం పెట్టండి. 10 ఏళ్ళు ఏం చేసినావు మనం? ప్రజలు అడుగుతారు కదా. అప్పుడు లేనిది ఇప్పుడు కొత్తగా వచ్చి బహుజనులు. తర్వాత ఇంకోటి, ఆల్రెడీ కోదండరాం పార్టీ జెండా బ్లూ కలర్, బీఎస్పీ పార్టీది బ్లూ కలరే, తర్వాత ఇంకేదో పార్టీకి బ్లూ కలరే. అదే బ్లూ కలర్ ఆయన పేరేంటి, ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్, ఆయన ఇప్పుడు సరే ఇందులో మారిపోయినాడు. ఆయన కూడా బ్లూ కలర్ పార్టీ జెండా పెట్టుకొని ఏనుగు గుర్తు. అప్పుడు ఇన్ని బ్లూ కలర్లు ఇమ్మడాలి కదా, ఎన్ని బ్లూలని నమ్మాలా ప్రజలు? సో అది అంతా ఒక డ్రామా. ఆమె పార్టీ పెట్టదు, స్కోర్ సెటిల్ చేసుకోవాలా,
ఓకే. అన్న చెల్లెల మధ్యలో ఉన్న పోరుని ఉమ్. రేపొద్దున మళ్ళా పవర్లోకి వస్తే అన్న పరిస్థితి ఏంటి, నా పరిస్థితి ఏంటి, ఓకే. ఇప్పుడే చెప్పండి ఉమ్. అనే అంతవరకే పోతుంది. ఆమె ఏదో చివరి దాకా ఫైట్ చేసి ఆర్ పార్ లడాయి చేసి నేను బయటకు వచ్చి నాన్నతో తెగతెంపులు చేసుకుంటా, ఐ డోంట్ థింక్ షీ విల్ డూ దట్. షీ డోంట్ గో బియాండ్ దట్. అంతకన్నా ఎక్కువ బయటకు పోదామే. ఏదో ఒక టెంపరీగా ప్రజలు ఒక వారం రోజులు నెల రోజులు చర్చించుకుంటారు. చర్చించుకోవటం మటుకే. కవిత మొదటిసారి ఎంపీగా గెలవడానికి గోపాల్ శర్మ దగ్గరికి కూడా వచ్చి కలిసినటువంటి సందర్భాలు ఉన్నాయంటా ఉంటారు. నిజంగానే కవిత మీ హెల్ప్ తీసుకుందా నిజామాబాద్ ఎంపీ గెలవడం కోసం ఆ టైంలో? అంటే జనరల్గా పాలిటిక్స్లో ఎట్లుంటుందంటే ప్రామినెంట్ పర్సన్స్ని కలుస్తారు పోటీ చేసిన వాళ్ళు. ఇప్పుడు డి శ్రీనివాస్ ప్రతి ఎన్నికల్లో కలిశాడు నన్ను. నేను 40 ఏళ్ళుగా బీజేపీలో ఉన్నా. ఆయన 89 నుంచి 2004 దాకా 2009 దాకా 5 ఎలక్షన్స్ కొట్లాడాడు. ప్రతి ఎలక్షన్లో వచ్చి కలిసిపోయినాడు పాపం డి శ్రీనివాస్ గారు. అదొక గౌరవము. అంటే అపోజిషన్ వాళ్ళని కలిసి మీ మద్దతు ఓట్లు వేయమని వాళ్ళకు కూడా తెలుసు, ఓట్లు వేయమని వాళ్ళకు కూడా తెలుసు, కానీ అడగటం ఒక పద్ధతి. అదేవిధంగా అప్పుడు 2009 to 2014 నేను నిజామాబాద్ జిల్లాలో పొలిటికల్ జేఏసీ చైర్మన్గా ఉన్నాను. మా టెంట్లో వీళ్ళందరూ పనిచేశారు. కవిత, పోచారం సీనన్న, రవీందర్ రెడ్డి గారు, తర్వాత షకీలు, బిగాల గణేష్, ప్రశాంత్ రెడ్డి, సోకాల్డ్ ఆర్మూర్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి, అందరూ మాతో పనిచేశారు. మా జేఏసీ టెంట్ కింద వచ్చి నిరాహార దీక్ష శిబిరంలో పాల్గొన్నారు. ఈమె కూడా పాల్గొన్నది అందరిలాగా. ఈమె కూడా కొన్ని ఎక్కువ సార్లు వచ్చింది. ఆ ఎమ్మెల్యేలు అందరూ 1-2 సార్లు వచ్చారు. ఈమె మటుకు ఎక్కువ సార్లు వచ్చింది, ఎందుకంటే టౌన్లో ఉంటుండే. మేము 985 రోజులు శిబిరం నడిపాం నిజామాబాద్లో. అదే బోధనలో 1513 రోజులు శిబిరం నడిపాం. అంటే డైలీ 100 మంది ఖచ్చితంగా కూర్చునేవాళ్ళు. రిలే నిర్ధారించ పొద్దున 9:30కి వస్తే సాయంత్రం 4:30 దాకా 100 మంది అట్లే కూర్చునేవాళ్ళం. ఎండ లేదు, వాన లేదు, పగలు లేదు, ఏం లేదు, కూర్చున్నాం. ఏ ఎమ్మెల్యే కూర్చోలేదండి. నిజామాబాద్లో ఉన్న ఏ ఎమ్మెల్యే 985 రోజులు కూర్చోలే. మేము కూర్చున్నాం. జేఏసీ కాదు, చరిత్ర ఉంది. నిజామాబాద్ పేపర్లు తిరిగేస్తే కనపడుతుంది కూడా. ఆమె కూడా వచ్చింది పాపం, రాలేదని కాదు. సో ఆ గౌరవంతో సరే జేఏసీ చైర్మన్ కదా గోపాల్ శర్మ గారు, కలిస్తే తప్పేముంది, వచ్చి మద్దతు అడిగిన మాట వాస్తవము. మేము కూడా మద్దతు చేశాం. ఆమె తర్వాత కోదండరామ్ గారికి వెళ్ళి జేఏసీ వాళ్ళు మద్దతు పలకలేదు నాకు. అప్పుడు కోదండరామ్ ఒక డిసిషన్ తీసుకొని మా అందరికి చెప్పాడు, మనం ఓపెన్గా వాళ్ళకి సపోర్ట్ చేయొద్దండి, మనం తెలంగాణ కోసం కదా పొట్లాడింది, ఇంకా మనకు అవసరం లేదు. అంత కాంట్రరీ కేసీఆర్ నాకు ఫోన్ చేశాడు, మా అమ్మాయి పోటీ చేస్తుంది, మీరు అందరు మద్దతు చేయాలని చెప్పి. ఆలోచిస్తాం సార్ అని చెప్పాం. అదే వరంగల్లో పాపిరెడ్డి గారు ఓపెన్గా అన్ని జిల్లాలు తిరిగి మా నిజామాబాద్ జిల్లా కూడా వచ్చి ఆయన ప్రెస్ మీట్ పెట్టి కవితకు సపోర్ట్ పలికాడు. జేఏసీలో ఉండే. బట్ మేము ఇండైరెక్ట్గా మద్దతు చేశాం, కానీ ఓపెన్గా వచ్చి ఆయనలాగా ప్రెస్ మీట్లో ఏం చెప్పలేదు. బట్ తెలంగాణ వాదులను గెలిపియండి అన్నాం. నీకు ఎవరు తెలంగాణ వాదులు? కవితనే కదా. సో వీ ఆల్ సపోర్టెడ్ హర్. ఆమె అదర్వైజ్ ఏదో అనుకుంది కానీ బట్ వీ సపోర్టెడ్ హర్. కవిత చెప్తున్నటువంటి దయ్యం ఎవరు అనుకోవచ్చు? ఇప్పటికీ చాలా మంది చాలా విశ్లేషణలు చేస్తూ ఉన్నారు. గోపాల్ శర్మగా బీఆర్ఎస్ పార్టీ, అప్పటి ఉద్యమ టీఆర్ఎస్ పార్టీని చూసినటువంటి వ్యక్తిగా ఆ దయ్యం ఎవరై ఉండొచ్చు? మెయిన్లీ నాకంటే ఆమె చెప్పకనే హరీష్ రావు పేరు చెప్పింది, చెప్పకనే కేటీఆర్ పేరు చెప్పింది. కేటీఆర్ కూడా బయటకు వచ్చి కోవట్లు ఉన్నారు, రేవంత్ రెడ్డి కోవట్లు. ఆయన కూడా ఓపెన్గా కవితనే రేవంత్ రెడ్డి కోవర్ట్ అని చెప్పకనే ఆయన కూడా చెప్పాడు. ఇక్కడ ఏంటంటే కుటుంబ సభ్యులు కాబట్టి జాగ్రత్తగా మాట్లాడతారు. పేర్లు డన్ అని బయట చెప్పరు. మన బయట కామన్ మ్యాన్ మాట్లాడినట్టు వాళ్ళు మాట్లాడరు కదా. ఒక రినౌండ్ పొలిటికల్ ఫ్యామిలీ వాళ్ళది, ఒక చరిత్ర ఉంది, ఉద్యమ చరిత్ర ఉంది. వాళ్ళందరికీ కూడా చాలా ట్యాక్ట్ఫుల్గా మాట్లాడే భగవంతుడు ఆ మైండ్ ఇచ్చారు వాళ్ళకి. ఎవ్వరు కూడా తొందరపడి మాట జారి నోరు జారి మాట్లాడే వ్యక్తులు కాదు వాళ్ళు. ఎవరు మాట్లాడరు. ఒక కేసీఆరే ఇంకా లూజ్ టాక్ చేస్తాడు. అదే హరీష్ రావు కానీ, కేటీఆర్ కానీ, కవిత కానీ లూజ్ టాక్ అనేది ఎప్పుడు చేయరు వాళ్ళు. వెరీ రేర్లీ, అది కోపము పట్టలేక చేస్తారేమో కానీ వాళ్ళు లైన్ తప్పి మాట్లాడగా నేనైతే ఎప్పుడు వినలేదు. వీళ్ళు ముగ్గురు కూడా లైన్ విత్ ఇన్ ద లైన్ మాట్లాడతారు. బియాండ్ అది గతి తప్పి గురి తప్పి మాట్లాడరు వీళ్ళు. బీజేపీ బీఆర్ఎస్ పొత్తు గురించి ఎందుకు మాట్లాడలేదు? అసలు ఆ పొత్తు విషయంలో ప్రజలు చాలా చర్చించుకుంటా ఉన్నారంటూ ఆ లేఖలో ప్రధానంగా కనబడతా ఉంది. నిజంగానే
బీజేపీ బీఆర్ఎస్ పొత్తు అనేది ఉండడానికి ఆస్కారం ఉందా అసలు? అస్సలు లేదండి. ఇప్పుడు ఆస్కారం ఉండి ఉంటే కవిత ఎందుకు అరెస్ట్ అవుతుంది? ఎస్. బీజేపీ బీఆర్ఎస్ పొత్తు ఉండి ఉంటే, అవగాహనే ఉండి ఉంటే, వాళ్ళు బురద జల్లినట్టు అవగాహన ఉండి ఉంటే ఆమె అరెస్టే కాదు కదా. అవును, ఆయన పోయి చెప్పుకుంటాడు, అయ్యా నన్ను అరెస్ట్ చేయకు, నా కూతురుని అరెస్ట్ చేయకు అని చెప్పుకుంటాడు కదా. అండ్ ఇంకోటి, మీరు రాజ్దీప్ సర్దేశాయ్ అని ఇండియా టుడే ఒక టీవీ యాంకర్ ఉన్నాడు. అవును, ఆయన లాస్ట్ టైం ఎలక్షన్స్ కన్నా ముందు 2023 పార్లమెంట్ ఎన్నికల కన్నా ముందు ఏం చెప్పాడు? ఐ జస్ట్ మెట్ కేసీఆర్, ఐ వెంట్ టు హైదరాబాద్ అండ్ హీ ఈజ్ రెడీ టు ఫండ్ ఆల్ పొలిటికల్ పార్టీస్, దేశంలో ఉన్న అన్ని పొలిటికల్ పార్టీస్కి ఫండ్ చేస్తా అని చెప్పాడంటే అంతే. ఎంత డబ్బు ఉంది ఆయన దగ్గర అని ఆలోచనలో పడ్డారు థర్డ్ ఫ్రంట్ వాళ్ళు అని కూడా మనం చెప్పింది కాదు, ఇది ఆన్ రికార్డ్ రాజ్దీప్ సర్దేశాయ్ చెప్పాడు. అంటే ఇంత కరప్షన్ చేశాడు అని చెప్పకనే చెప్పిండు రాజ్దీప్ సర్దేశాయ్. సో అటువంటి కరప్షన్ ఫ్యామిలీని బీజేపీ దగ్గర తీస్తుందని నేనైతే అనుకోను. బీజేపీ విల్ నెవర్ అలౌ. ఆయన అంత కరప్షన్ చేసిండని ఓపెన్గా పబ్లిక్లో చెప్పినప్పుడు బీజేపీ ఎందుకు పొత్తు పెట్టుకుంటుంది? నిజంగానే కవితను కేసీఆర్ కలవడానికి ఆస్కారం ఉంటుందా? కవిత ఇన్నిసార్లు ఇంత ప్రయత్నాలు చేస్తూ ఉంది, లేఖలు రాస్తూ ఉంది, ఒకవేళ కేసీఆర్ కలవడానికి అవకాశం ఉంటుందా? అవకాశం ఏందండి, తండ్రి దగ్గర కూతురు పోవడానికి అవకాశం ఏముంది? నాన్న నేను వస్తున్నాను చెప్పే అవసరం కూడా లేదు అక్కడ. స్ట్రేట్ అవే షీ కెన్ గో టు ఫామ్ హౌస్. దయ్యాలకి ఇప్పుడు దయ్యాలు దేనికి భయపడతాయి? నిప్పు చూపిస్తే దయ్యం భయపడతాయి. నిప్పు పట్టుకొని పోను, ఒక కాగడా పట్టుకొని పో. ఆ కమ్యూనిస్టులను అడిగితే ఇస్తారు కాగడాలు, వాళ్ళ దగ్గర కాగడాలు చాలా ఉంటాయి. ఒక కాగడా అడుగు వాళ్ళని, ఆ కాగడా తీసుకుపోయి గేట్లో నిలబడు, దయాలన్నీ పారిపోతాయి. డైరెక్ట్ పోయి మీ నాన్నని కలువు, నాన్న తప్పైందంటావా లేకపోతే స్కోర్ సెటిల్ చేసుకుంటావా, కూర్చొని మాట్లాడుకోండి కదా. ప్రజలలో ఏదైనా అంటే ఇంకోటి, ఇక్కడ కవిత గనక కలవకపోతే ఆమెకే నష్టం. నేను చెప్తున్నా ఈరోజు ఆయన కేరే చేయడు, ఇటువంటి 100 చూసిండు మొండి ఘటాలని. ఆయన ఏమన్నాడు ఒకప్పుడు అదేది స్పీచ్లో, ఇటువంటి రాకాసులని బోకాసులని చాలా మందిని చూసినా అన్నాడు. ఆమెను కూడా అదే ఘటన కడతాడు ఆయన. ఆయన తిక్క మనిషి. ఆయన డెఫినెట్గా నువ్వు వచ్చి శరణుజొచ్చి, నాన్న నేనేదో ఆవేశపడి తొందరపడి నిర్ణయాలు తీసుకున్నాను, నన్ను నీ హక్కున చేర్చుకో అంటే ఖచ్చితంగా కూతురే కదా, చేర్చుకుంటాడు. మీకు ఇంకోటి అండి, ఉద్యమంలో అడ్డమైన బూతులు తిట్టిన వాళ్ళందరినీ మంత్రులు చేశాడు కేసీఆర్. అంతకన్నా అన్యాయం. ఆయన తిట్టిన వాళ్ళకి మంత్రి పదవులు ఇచ్చాడు, ఎమ్మెల్యేలు ఇచ్చాడు, ఎంపీలు ఇచ్చాడు, డబ్బులు ఇచ్చాడు, అన్నీ చేశాడు కదా. ఈమె కూతురేనా? బయటికి పోయింది ఏదో 2 రోజులు 3 రోజులు హడావిడి చేసింది, ఆ టీ కప్పులో తుఫాన్ అనుకొని వదిలేస్తాడు ఆయన. ఈమె పోకపోతే ఈమెకే నష్టం, ఆయనకు వచ్చే నష్టం ఏం లేదు. ఆయన ఒక పెద్ద మర్రి చెట్టు లాంటి వృక్షం, ఆ వృక్షం కింద ఎన్నో చెట్లు మొలుస్తాయి, మొలవవు. ఈమె ఆలోచించుకోవాలి. సో ఈమె భవిష్యత్తు కనుక మంచిగా ఉండాలి అనుకుంటే పోతుంది, పోకపోతే మటుకు ఆమె ఆలోచన ఏందో కూడా చెప్తా. ఆమె ఏం చేస్తుంది, ఆమె దగ్గర అపారమైన డబ్బు ఉంది కదా, ఆ డబ్బుతో కొందరిని బీసీలందరినీ దగ్గర తీసుకుంది ఇప్పుడు. అంటే ప్రామినెంట్ బీసీలు ఎవరు లేరు, అంటే రోజు బీసీల ఉద్యమంలో పాల్గొనే బీసీలు ఎవరు ఆమె చుట్టూ లేరు. కొందరు ఎవరో సెకండ్ లీడర్సు, సెకండ్ రంగ్ లీడర్సు, థర్డ్ స్టేజ్లో ఉన్న లీడర్స్ బీసీలను పట్టుకొని ఆమె ఏదో సమావేశాలు పెడుతుంది. మీ అందరికి బీసీలకి 50% 60% టికెట్లు ఇస్తా అంటది, హడావిడి చేస్తుంది. కొంచెం పబ్లిక్లో చరిష్మా ఉంది, గట్టిగా మాట్లాడగలుగుతుంది, వెరీ ఆర్టికులేటివ్ ఆ అమ్మాయి. డెఫినెట్గా కొందరిని అట్రాక్ట్ చేస్తుంది, చేసి ఏదో ఒక జాతీయ పార్టీతో పొత్తు పెట్టుకుంటుంది. కొంతమంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు సైతం కవితతో పోవడానికి సిద్ధంగా ఉన్నారు, కవిత వాళ్ళని దగ్గరికి తీయడానికి కూడా సిద్ధంగా ఉంది అన్నటువంటి మాటలు కూడా వింటా ఉన్నాం. నిజంగానే కవితకు ఆ లెవెల్లో ఫోకస్ ఉందా? బీఆర్ఎస్ ఎమ్మెల్యేల పైన పట్టుంది అనుకోవచ్చు? ఐ డోంట్ థింక్ ఎవరు పోరు. కేసీఆర్ని వదిలి ఎమ్మెల్యేలు పోతే వాళ్ళు చిప్పబట్టుకునే పరిస్థితి ఉంటుంది. ఈమెకి ఏముందండి, ప్రజలలో పలుకుబడి ఉందా? ఏముంది, తండ్రి చేత కూతురు, ఆమె పోయి పార్టీ పెడితే ఎమ్మెల్యేలు ఎందుకు వస్తారు? ఇప్పుడు ఎమ్మెల్యేలు మారి ఆమె దగ్గర పోయినారు అనుకో, ఆ డిస్క్వాలిఫై అవుతాడు కదా. అదే బాధలో ఉన్నారు. పోనీ అది 2/3 పోతారా? పోరు కదా. సో దేర్ఫోర్ అన్నీ ఉత్తిదే, బయట రూమర్సే. ఒక్క ఎమ్మెల్యే పోడండి, ఆమెను చూసి ఎవ్వరు పోరు. ఇంకోటి, ఆమె వ్యవహార శైలి చూసి ఎవ్వరు కూడా తట్టుకోలేరు. ఆమె
అరే నేను చెప్పాలా, ఆమె ఎంపీ ఉన్నప్పుడు నిజామాబాద్లో ఓకే 2014 to 19 మా జిల్లా ఎంపీలు, ఎస్ ఐఎమ్ కమింగ్ ఆన్ రికార్డ్, మా జిల్లా ఎంపీలు సారీ ఎమ్మెల్యేలు, మా నిజామాబాద్ జిల్లా ఎంపీలు ఆమె ఎంపీని కలవడానికి పోతే 2 hours కింద కూర్చోబెట్టేది. ఓకే ఈమె ఫస్ట్ ఫ్లోర్లో ఉండేది వాళ్ళ మామగారింట్లో, కింద ఎమ్మెల్యేలు 4 కూర్చోగా నేను చూసిన. 2 hours 2.5 hours ఎంపీని కలవాలంటే 2 hours వెయిట్ చేయాలి. ఎవరు ఎమ్మెల్యేలు అంటే ఒక మీ పార్టీ ఎమ్మెల్యేలనే నువ్వు కలవవు. వాళ్ళు అప్పటికి బయట మాట్లాడుకోవడంగా నేను కూడా విన్నా, ఇంత అహంకారం ఏంటి అమ్మాయికి, ఒక శాసనసభ్యుడికి అపాయింట్మెంట్ ఇవ్వదా, ఈమె ఇంటర్వ్యూ ఇవ్వదా, అవన్నీ ఒక ఎత్తు అయితే ఒక ఎమ్మెల్యేతోనైతే మరీ ఘోరంగా, ఆ పేరు చెప్తే బాగుండదు, ఆయన కూడా 2 సార్లు గెలిచాడు. 2 hours వెయిట్ చేసిన తర్వాత ఆయన కాన్స్టిట్యున్సీకి సంబంధించి ఒక ఏదో రిప్రజెంటేషన్ ఇస్తే ఇట్లా తీసుకొని కారెక్కి వెళ్ళిపోయింది. ఓకే కనీసం ఏంటి ఏం అసలు ఎందుకు అన్న, ఎందుకు వచ్చినావు నువ్వు, నీ బాధ ఏంటి, ఎంతసేపు అయింది వచ్చి, కనీసం ఒక పాలో చాయో నీళ్ళో ఇవ్వాలి కదా. ఏం లేకుండా 2 hours కూర్చోబెట్టి కనీసం మర్యాద లేకుండా ఇలాగొట్టింది. సో అవన్నీ ప్రజలకు తెలుసు కదా, ఎవరికి బయట వాళ్ళకి తెలియకపోతే మా నిజామాబాద్ వాళ్ళకి అయితే అందరికి తెలుసు, అందరికన్నా ఎక్కువ నాకు తెలుసు ఆమె వ్యవహార శైలి ఎట్లుంటుందో. సో ఆమె అంతా ఏదో పెద్ద పొడి చేస్తుంది, జిల్లాలన్నీ తిరిగేసి ఇంకేమి వాళ్ళ నాన్నకు వ్యతిరేకంగా ఒక కూటమి కట్టి గెలిచేస్తుంది అనేది ఐ డోంట్ థింక్. ఫెయిల్యూర్ లీడర్ అయితే. థ్యాంక్ యూ సార్. ఇది అడ్వకేట్ గోపాల్ శర్మ చెప్తున్న మాటలు. కవిత ఎట్టి పరిస్థితుల్లో కూడా పార్టీ పెట్టేటువంటి ధైర్యం చేయదు. ఇక తండ్రి దగ్గరికి వెళ్ళి మాట్లాడుకుంటేనే తనకు ఎంతో కొంత మేలు జరుగుతుంది తప్పితే తను తండ్రిని కాదని వెళ్తే మాత్రం ఖచ్చితంగా ఇబ్బందులు పాలవుతున్న మాటను చెప్తున్నాయి. ఇక కవితకు సంబంధించినటువంటి నిజ రూపాన్ని కూడా ఆవిష్కరించినటువంటి సందర్భాన్ని అయితే మనం చూస్తాం.